హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే హౌస్ వార్మింగ్ సెరమనీ కంటిన్యూషన్ వీడియో. ఇంతకుముందు పెట్టాను కదా హౌస్ వార్మింగ్ జరిగిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 3:30కి ఇంట్లో గృహప్రవేశం అయ్యారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నవగ్రహ పూజ, వాస్తు పూజ చేయించిన తర్వాత కళ్యాణం అయితే చేయించారు అయ్యగారు. కళ్యాణం అంటే సేమ్ మన పెళ్ళి ఎలా జరుగుతుందో అలాగే చేయించారు. జంజం వేయించడము, జీలకర్ర బెల్లం పెట్టించడము, మంగళ వాయిద్యాలు వాయించడం, అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జరిపారనమాట. ఇక్కడ జీలకర్ర బెల్లంతో రెడీ ఉన్నారు. నెక్స్ట్ ఇదైతే దేవుని గది అనమాట. నెక్స్ట్ హోమం అనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత హోమం చేయించారు. ఆ వైబ్రేషన్ ఎలా ఉందంటే, హోమం చేస్తుంటే ఆ స్మోక్తో మొత్తం ఇల్లంతా నిండి మొత్తం పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మనం లైవ్గా హోమం చూస్తే కనుక నెగటివ్స్ ఏమన్నా ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతాయేమో అని అనిపించింది అనమాట. ఆ ఫైరింగ్ అదంతా చూస్తే చాలా బాగా అనిపించింది. లైవ్గా నేను ఎక్కువ చూడలేదు, కొంత శాతం చూశాను కానీ అంత గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చూశాక సూపర్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ మాది 8:30 కల్లా వాస్తు పూజ, నవగ్రహ పూజ, కళ్యాణము, హోమం అవన్నీ జరిగిపోయాయి. మళ్ళీ అగైన్ 10:30కి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకున్నాము. అది అయిన తర్వాత మణిద్వీప వర్ణన అయితే చదివాము అందరు కూర్చొని. నెక్స్ట్ భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి అందరూ బట్టలు అయితే ముట్టించాము. ఎవరెవరైతే తెచ్చారో వాళ్ళందరూ బట్టలు లైన్గా ముట్టించుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఏం చేసామంటే నెక్స్ట్ మా ఆడపడుచు కూడా అదే రోజు వడిబియ్యం పోసామన్నమాట. తర్వాత ఎవరైతే వచ్చారో కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం, అవి కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. వడిబియ్యం పోసాము, బాగా అనిపించింది. ఏదైతే ఏముంది, మనకి ఏ కార్యక్రమం జరగాలన్నా గాడ్ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి అని మనం కోరుకోవాలి, ఉంచుకోవాలి గాడ్ బ్లెస్సింగ్స్ అని అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.